ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో, ముందుగా ఒక చిన్న ఇంట్రడక్షన్ ఏంటి అంటే ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మొత్తానికైతే ఇక్కడ చూసినట్టయితే ఎవరికైతే ఇంకా కాల్ లెటర్‌లు అయితే రాలేదు. రాలేని వారు ఇంకా ఇబ్బంది అయితే పడకండి. ఎందుకంటే ఈరోజు నైట్ వరకు అందరికి వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్‌లోకెళ్ళిన తర్వాత మీకు ఒకవేళ అప్లికేషన్ ప్రింట్ ఔట్ ఆప్షన్ వస్తేనేమో ఓకే. ప్రింట్ ఔట్ ఆప్షన్ అయితే ఎవరికైతే రాలేదంటే నేను ఒక చిన్న సలహా ఇస్తా. ఈ సలహా మాత్రమే మీ ఇష్టం ఉంటే మీరు వాడొచ్చు. లేదంటే లేదు. ఏంటి అంటే మీరు ఏదైతే కాల్ లెటర్ అనేది చూపించి దాని తర్వాత మీకు ప్రింట్ ఔట్ ఆప్షన్ లేకపోతే మీరు ఆ ఒక్కదాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీరు మొబైల్‌లో అయితే ఈజీగా స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. ఒకవేళ ల్యాప్‌టాప్ యూజ్ చేసినా కూడా సింపుల్‌గానే స్క్రీన్‌షాట్ తీసుకోవడం మీకు తెలుసు కదా! తీసుకొని దాన్ని పీడీఎఫ్‌గా కన్వర్ట్ చేయండి. లేదంటే క్యామ్ స్కానర్ యూజ్ చేసి మీరు పీడీఎఫ్ ఇమేజ్‌ని డైరెక్ట్ టెక్స్ట్ లాగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, ఎందుకు అంతగానం అంటే ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది ఆ ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ అని మీరు ప్రతిసారి వెయిట్ చేసేదానికన్నా సింపుల్‌గా వన్ టైమ్‌లో అయిపోతది. సింపుల్‌గా స్క్రీన్‌షాట్ తీసేసుకోండి. స్క్రీన్‌షాట్ తీసేసుకున్న తర్వాత దాన్ని పీడీఎఫ్‌గా కన్వర్ట్ చేసుకోవడానికి చాలా యాప్స్ గాని, వెబ్‌సైట్‌లు గాని ఉన్నాయి. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ వెరిఫికేషన్ లెటర్ వచ్చింది కాబట్టి సింపుల్‌గా ఈరోజు నైట్ పడుకోండి. మీకు ఎప్పుడైతే సర్టిఫికేట్‌లో ఏదైతే మీ కాల్ లెటర్‌లో మెన్షన్ చేసిన డేట్‌కి త్వరగా వెళ్ళండి. ఆ ఒక ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ఆహ్, మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొకటి చేరవేస్తుంది యూట్యూబ్ ఆల్గోరిథం. లేకుంటే ఈ ప్రాసెస్ అనేది ఇంకొకరు తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారనమాట. సో, ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోకుండా. ఇక నేను చెప్పింది అర్థమైంది కదా! ఎవరికైతే ప్రింట్ అప్లికేషన్ వెరిఫికేషన్ లిస్ట్ వచ్చి ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ లేదంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకొని దాన్ని ప్రింట్ ఔట్ అన్నా తీపించుకోండి. లేదా అదే స్క్రీన్‌షాట్‌ని మీరు పీడీఎఫ్‌గా కూడా కన్వర్ట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలి అంటే కింద ఎవరైనా కామెంట్ చేయండి. నేను ఏ వెబ్‌సైట్ అనేది కూడా చెప్తాను. ఓకేనా? అంటే 2, 3 వెబ్‌సైట్‌లున్నాయి. మీకు ఏది కరెక్ట్ అంటే ఇంటర్‌ఫేస్ అనేది కరెక్ట్‌గా వచ్చి సింపుల్‌గా అయిపోయే ప్రాసెస్‌ది చెప్తాను ఎవరికైతే కావాలి అనుకున్న వాళ్ళకి. సో, ఇక్కడొచ్చేసి ఎవరికైతే కాల్ లెటర్‌లు ఇంకా రాలేదో వెయిట్ చేయండి. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా నడుస్తుందంటే మీకు ఏదైతే డేట్ ఇస్తారో ఆ డేట్‌కి కొంచెం ఏదైతే డేట్ ఇస్తారో కదా! ఆ రోజు సమయంలో ఒక 1 అవర్ బిఫోరే ఎళ్ళండి. ఎందుకంటే టోకెన్ బేస్డ్ నడుస్తుందనమాట. ఫస్ట్ ఎళ్ళిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకేనా? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ వెరిఫికేషన్ చేస్తున్నారు. సో, టోకెన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి. ఆ టోకెన్ వైస్ ఎవరైతే వెళ్తున్నారో అందుకని చెప్పేసి మీరు ఎళ్ళేవాళ్ళు ముందే వెళ్ళండి. సో, మీరు చాలా లేట్‌గా వెళ్లి ఆ టోకెన్ బేస్డ్‌లో ఎళ్ళేసి మీకు ఒక 50 టోకెన్ వచ్చిందనుకోండి. మీ ముంగల ఇంకా మామూలుగా చాలామంది ఉంటారు కదా! సో, అంటే కొంతమంది అంతవరకు వెయిట్ చేయడం ఎందుకు అనుకుంటే మీరు తొందరగా ఎళ్లి తొందరగా టోకెన్ తీసుకొని మీకు తొందరగా వెరిఫికేషన్ అయిపోతుంది. బయటపడొచ్చు. దాంతో పాటు ఎవరికైతే ఎమర్జెన్సీ ఉన్నారో ప్రెగ్నెంట్ లేడీస్ గాని, ఇంకెవరికైనా అత్యవసర పరిస్థితులలో ఉండి ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు మీరు ఫస్ట్ వెళ్లి అక్కడ మీరు ఏదైతే సంబంధిత అధికారులతోటి మీరు కరెక్ట్ వెళ్లి మీకున్న ప్రాబ్లమ్ ఏంటి అని చెప్తే మీకు తొందరగా ప్రిఫరెన్స్ బేస్డ్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పంపిస్తారు. సో, ఇంకా పీహెచ్‌డీ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో ఫస్ట్ ఎవరికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే వీళ్ళకే అనమాట. సో, డైరెక్ట్ వెళ్ళంగానే మీకు టోకెన్ బేస్డ్ లేకుండానే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకిచ్చి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా క్యూలో ఉంటే సో, మీరు కూడా అదే క్యూలో ఉండి మీరు తొందరగా అయిపోతది నార్మల్ వాళ్ళకంటే. సో, మీకైతే స్పెషల్‌గా వెరిఫికేషన్ అనేది కొంచెం తొందరగా అయిపోతుంది. మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో, ఇది వెరిఫికేషన్ ప్రాసెస్‌లో. మీరు వెరిఫికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మీరు ఎళ్ళంగానే టోకెన్ బేస్డ్ ఇస్తారు. మీరు అక్కడెళ్ళిన తర్వాత సంబంధిత అధికారులు చాలామంది ఉంటారు. మీకు ఇంతకుముందు నేను చాలా వీడియోలలో చెప్పాననమాట. ఆ అధికారులు మొత్తం ఏం చేశారంటే మీ ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో, ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని 2 సార్లు చెక్ చేసిన తరువాత ప్రతి ఒక్క డాక్యుమెంట్‌ని థరోగా చెక్ చేసి వెరిఫైడ్ అని చెప్పేసి మనం ఇంతకు ముందుకు వీడియోలో చెప్పినట్టుగా మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేశారో అక్కడ వెరిఫై అని అక్కడ క్లిక్ చేశారు. లాస్ట్‌కి కంప్యూటర్ ఆపరేటర్ అన్నీ వెరిఫై చేసి చెక్ చేసిన తర్వాత మీకు వెరిఫైడ్ అని చెప్పేసి ఇలా గ్రీన్ వచ్చేస్తుంది. ఆ! వెరిఫైడ్ అని చెప్పేసి ఇలా గ్రీన్ ఇచ్చేస్తారు మీకు. ఓకేనా? ఎవరైతే సర్టిఫికేట్స్ అయితే కరెక్ట్‌గా తీసుకెళ్ళండి. మళ్ళీ చెప్తున్నా క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోండి. ఇంకా చాలామంది అడుగుతున్నది ఏంటి అంటే సెకండ్ లిస్ట్. సెకండ్ లిస్ట్ అనేది ఉంది అని చెప్పారు. ఎవరైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎవరైతే కాల్ లెటర్స్ వచ్చాయో వాళ్ళందరూ వెళ్లి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అందులో ఎవరైనా అర్హత లేని యెడల వాళ్ళకి ఆ జాబ్ అనేది రాదు గదా! అలాంటి జాబ్‌లు ఫిల్ జేయడానికి సెకండ్ లిస్ట్ అనేది ఉంది. సో, ఎవరైతే ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళు ఎలిజిబుల్ అయితే, సో, నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అందులో సెకండ్ లిస్ట్ ఉంది అని జెప్పేసి చెప్పారనమాట. ఇంకొకటి ఏంటి అంటే, సో, సెకండ్ లిస్ట్ అనేది ఉంది అనేది చెప్పేసాను గదా! సో, ఇప్పుడొచ్చేసి ఎవరికైతే
కాల్ లెటర్స్ అనేవి ఇంకా రాలేదు. రిజర్వేషన్ పరంగా చాలామంది కింద కామెంట్ చేస్తున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ వరకు వస్తుంది. మీకు రేపొచ్చినా సరే మీకు ఎల్లుండి సర్టిఫికేట్ వెరిఫికేషనా లేదంటే మీకు కరెక్ట్ డేట్ అనేది మెన్షన్ చేస్తారు. సో, మీరంటే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. టెన్షన్ తీసుకోకండి ప్రతీదీ. ఓకేనా? సో, ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ఇది. వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో టోకెన్ బేస్డ్ కాబట్టి ముందే వెళ్ళండి. మీకు లాస్ట్ కంప్యూటర్ అప్డేటర్ మీకు సక్సెస్ అని చెప్పేసి గ్రీన్ కలర్‌లో అక్కడ ఏదైతే వెబ్‌సైట్ ఉందో అందులో మీకు వెరిఫై చేసేసి వెరిఫైడ్ అని చెప్పి చెప్తారనమాట. ఓకేనా? సో, ఇది ఇప్పుడైతే అప్డేట్. ఇంకేమైనా అప్డేట్ ఉంటే మీకు ఎమ్మటే అప్డేట్ ఇస్తాను.